పరిశుద్ధుడైన దేవ, దయగలిగిన ప్రభు, మహోన్నతుడ, మీకు వందనాలు. ఈ దినము మరొకసారి మీ పాదాల దగ్గర ఉన్నాం. మేము బలహీనమైనప్పటికీ బలవంతుడైన దేవుడు మీరు మాత్రమే. మీరు మాట్లాడకపోతే ఏ మనిషి మాట వలన ఎవరికి ఉపయోగం లేదు. మీ దాసును మీరు బలపరచండి, మీ జీవవాక్కును మాకు దయచేయండి. ఏ మాట మాతో మాట్లాడాలని మీరు ఉద్దేశించున్నారో ఆ మాటకు మేము విధేయత కలిగి వినగలిగిన మనస్సు, చెవులను మాకు దయచేయండి. ఆ మాటను అంగీకరించగలిగినటువంటి సమ్మతి కలిగిన మనస్సునివ్వండి. లోబడి ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం మేము కలిగి నమ్మకంగా కొనసాగగలిగినట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, ఈ దినం మీ వాక్కు కొరకు నాయన మేము కనిపెట్టుకుంటున్నాం. మీరే మీ దాసుడికి శక్తినిచ్చి బలంనిచ్చి వాడుకొని మా అందరితో మాట్లాడి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. గడిచిన వారం మనం చదువుకున్నటువంటి లేఖన భాగానికి మనం వెళ్దాము. రండి, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం. గడిచిన వారం మనం చదువుకున్న మాట మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుకుందాము. మా దేవ ఆలకించుము, మేము తిరస్కారం నొందిన వారము, వారి నింద వారి తలల మీదకు వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశములోనే వారిని దోపునకు అప్పగింపుము. వారు కట్టువారిని బట్టి నీకు కోపము పుట్టించి ఉండిరి గనక వారి దోషమును పరిహరింపకము. నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకము. ఆయనను పనిచేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి. అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. సన్బలటును, టోబియాయును, అరబీయులను, అమోనీయులను, అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలన్నయూ కప్పబడిననియు వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుగట్టి మమ్మను కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచుతిమి. అప్పుడు యూదావారు బరువులు మోయివారు బలము తగ్గిపోయెను. ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదుమనిరి. మా శత్రువుల యొద్ద నివాసులైన యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావాలని మాటి మాటికి మాతో చెప్పగా అందు నిమిత్తము గోడ దిగువనున్న ఆ గోడ వెనుకనున్న దిగువ స్థలములోను పైనున్న స్థలములోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా కత్తులతోనూ వారి ఈటెలతోనూ వారి ఇండ్లతోనూ వెండ్లతోనూ నిలిపి తిని అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడగు యెహోవా జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షంగాను మీ కుమార్తెల పక్షంగాను మీ భార్యల పక్షంగాను
మీ నివాసం మీకుండునట్లు యుద్ధము చేయుడు అని అంటిని. చాలండి. దేవుడి మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. గడిచిన వారం ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసాం. దాని కొనసాగింపు ఇది. జాగ్రత్తగా వినండి. పోయిన వారం ఎవరికైనా గుర్తుందా వాక్యం యొక్క ముఖ్య నిరుత్సాహాన్ని జయించడము ఎలా? గడిచిన వారం మనం రీక్యాప్గా మరొకసారి ఆలోచన చేస్తే, వీరు నిరుత్సాహాన్ని, డిసప్పాయింట్మెంట్ని ఎలా జయించారు అని ఆలోచన చేసినప్పుడు, మళ్ళీ చిన్న గుర్తుగా ఎవరైనా ఈరోజే ఒకవేళ ఆ రోజు వినని వారు ఎవరైనా ఉంటే, యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టడానికి నెహెమ్యా పూనుకొని తనకున్నటువంటి స్థితిని విడిచిపెట్టి మరి ఈ ప్రాంతానికి వచ్చి మరి గోడ కట్టడానికి అందరినీ సమకూరుస్తూ తను పని ప్రారంభించి కొంతవరకు కట్టుతూ ఉండగా, ఈ 4వ అధ్యాయంలో మనం గమనించింది ఏంటంటే, సన్బలట్టు, టోబియా అనేటటువంటి వ్యతిరేకులు, జాగ్రత్తగా వినండి, వ్యతిరేకులు లేదా శత్రువులు వీరిని చాలా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. ఏమని అంటే విమర్శిస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో నెహెమ్యా అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధమైనటువంటి కమిట్మెంట్ గుండా వెళ్ళినప్పుడు వారు ఈ ముందుకు వెళ్ళగలిగారు అన్నది పోయిన వారు మనం నేర్చుకుంటూ, వారు ముందున్నటువంటి ఆ నిరుత్సాహాన్ని వారు ఎలా జయించారు అంటే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిగా అదేమిటి అంటే, శత్రువు యొక్క తంత్రాలను ఎరిగి ఉండాలి. వినండి, మళ్ళీ నేను వివరణలోకి వెళ్ళను, కానీ శత్రువు ఎప్పుడు కూడా ఎవరు మింగుదునా అని ఎదురు చూస్తూ ఉంటాడు, ఎలా పడవేద్దామని ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రాముఖ్యంగా మనకి గమనించండి, మనం ఏ మాట అంటే ఆగిపోతామో శత్రువుకు బాగా తెలుసు. జనరల్గా అంతా బాగా జరుగుతుంటుంది, ఆరాధన బాగా జరుగుతుంటుంది, యానివర్సరీస్ బాగా జరుగుతుంటాయి. చూడండి, ఒకే ఒక మాట, ఎవరో ఒక మాట అంటారు, ఆ మాటని హైలైట్ చేస్తూ చాలాసార్లు భోజనం చేయకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, ఆ కార్యక్రమాలకు దూరం అయ్యే వాళ్ళు ఉంటారు, నాకెందుకు వచ్చిందిలే అని, నాకెందుకులే అని మరుగున ఉండేవారు కూడా ఉంటారు. నేను ఇది ఒక ఎగ్జాంపుల్గానే చెప్తున్నాను. ఆలోచన చేస్తే వాడికి తెలుసు, శత్రువుకి ఎవరిని రేపితే, ఏ మాట నీ ముందుకు వస్తే నువ్వు దేవునికి దూరం అవుతావు, దేవుని పరిచర్యకు దూరం అవుతావు, దేవుని ప్రజలకు దూరం అవుతావు, సేవకులకు దూరం అవుతావు, అటువంటి మాటనే నీ ముందుకు తీసుకొస్తాడు. ఈ మాటను ఎందుకు ఈరోజు ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, నెహెమ్యాని పడవేయడానికి, నెహెమ్యా పూనుకున్నటువంటి పనిని ఆపడానికి ఇక్కడ శత్రువు ఎన్నో తంత్రాలను ఉపయోగిస్తూ ఉన్నాడు. కానీ ఒక క్రైస్తవుడి యొక్క లక్షణం ఎలా ఉండాలి అంటే, నీ ముందు ఆటంకాలు వస్తాయి అని నీవు ఎరిగి వాటిని అధిగమించి ఎప్పుడైతే నువ్వు ముందుకు కొనసాగలుగుతావో, ఒక కమిటెడ్ లైఫ్తో నువ్వు ముందుకు కొనసాగుతావో, నేను చేసే పని వినండి, నేను చేసే పని, ఇప్పుడు నెహెమ్యా పని అది తన పని కాదు, వింటున్నావా? అది తన పని కాదు, కానీ అది ఎవరి పని అంటే దేవుని పని అని గుర్తించి గ్రహింపగలిగి ఎప్పుడైతే దానిని పూనుకున్నాడో, అందుకే ఆ ఆటంకాలు వచ్చినా ఆయన ఎక్కడ కూడా ఆగిపోలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు జాగ్రత్తగా వినండి. మరి నీ ముందు ఈ ప్రశ్నను నేను ఉంచితే, ఎన్నిసార్లు మనము మన ముందుంచబడినటువంటి బాధ్యతలు, అది సంఘ పరిచర్య అయినా, సువార్త పరిచర్య అయినా, ప్రార్థనా పరిచర్య అయినా, దేవుని పని కొరకు నువ్వు వినియోగించబడే ప్రతి స్థానం ఎన్నిసార్లు నువ్వు విడిచిపెట్టడానికి లేదా విడిచిపెట్టి కూడా కనుమరుగైనటువంటి ఎన్నో సంఘటనలు నీ ముందు లేదంటారు. ఈరోజు ఆలోచన చేస్తే దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఒక డిస్కరేజ్డ్ లైఫ్ అనగా ఒక కృంగిపోయిన నిరుత్సాహకరమైన స్థితిలో ఉండడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు.
ముందుగా అపవాది యొక్క తంత్రాలను మనం ఎరిగి, వాడు నీ ముందు ఏదైతే అడ్డుగా వేస్తున్నాడో దాన్ని నువ్వు అధిగమించి, ఆ అధిగమించినటువంటి ఆ అనుభవాల్లో నువ్వు ఎప్పుడైతే ముందుకు కొనసాగలవో ఏ శత్రువు కూడా నీ ముందు నిలవలేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పోయిన వారం మనం నేర్చుకున్నటువంటి మొదటి సత్యం ఏంటంటే, మనం అపవాది తంత్రాలను ఎరిగి ఉండాలి. అందుకే ఎఫెసీ పత్రికలో ఉంటుంది 6వ అధ్యాయంలో, మీరు పోరాడినది ఎవరితో అంటే ఆకాశం నందలి దురాత్మల సమూహంతో. వాడు ఎప్పుడు కూడా నీ మీద ఏదో ఒక ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. కానీ నేను గమనించాల్సింది ఏంటంటే, ఆ సర్వాంగ కవచం అనగా దేవుడి యొక్క శక్తి చేత మనం వాడిని జయించగలిగి ఉండాలి. తర్వాత ఇక్కడ మనం చదువుకున్న 4వ వచనం చూస్తే, అది పోయిన వారంలోనే మనం ధ్యానం చేసిన మరొక విషయం ఏంటంటే, మనము ఎలాగా నిరుత్సాహాన్ని అధిగమించగలము అంటే ప్రార్థన ద్వారా. నీ పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. ఎలా చెప్పండి? ప్రార్థన ద్వారా. చాలామందికి మంచి కెరీర్ కావాలని ఉంటుంది, మంచి లైఫ్ కావాలని ఉంటుంది. కానీ వారు ఎప్పుడు కూడా, ముఖ్యంగా యూత్, వారు ప్రార్థనలో కనబడేవారు అంటే మరుగున ఉండేవారు చాలామంది ఉన్నారు. ఈ చిత్తం ఏంటో తెలుసా? చీకట్లు అక్కడే ఉంటారు, అట్నుండట్టే వెళ్ళిపోతూ ఉంటారు. మందిరంలో ఆరాధన క్రమాలు, మందిరంలో జరిగేటటువంటి ఇంకా ఇతర ఏ కార్యక్రమాలు, దేవుని సన్నిధిలో చాలామందికి అనుభవం లేదు. నిన్న ఒక సహోదరులు మా గృహానికి వచ్చినప్పుడు, పలానా వాళ్ళు పలానా అని నేను పంచుకుంటున్నప్పుడు, ఆ పంచుకున్నప్పుడు ఒక వ్యక్తిని నేను వీళ్ళు ఇలాగా సంఘంలో అని చెప్తున్నప్పుడు, అవునా అండి, వాళ్ళు ఉన్నారా? మేము చూడలేదండి. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కడ కూర్చుంటారు అని అడిగారు. నాకు చాలా ఆశ్చర్యమును బాధ కూడా కలిగింది. ఎందుకు బాధ కలిగింది, ఎందుకు ఆశ్చర్యం కలిగింది అంటే, ఆ వ్యక్తి ఈ మందిరంతో ఉన్నటువంటి అనుబంధం ఈ సంవత్సరానికి చెందింది కాదు, 2 సంవత్సరాలకు చెందింది కాదు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినటువంటి వ్యక్తి. కానీ మరుగున ఉండేసరికి నూతనంగా వచ్చి 1-2 సంవత్సరాలు అవుతున్న వారికి ఆ వ్యక్తి ఎవరో తెలియలేదు. పరిచయం చేయాల్సి వచ్చి ఫలానాని చెప్పాల్సి వచ్చి చాలా వేదన చెందాను, అలాగే ఆశ్చర్యపడ్డాను కూడా. అప్పుడు అనుకున్నాను, అవునవును, మరుగున ఉంటే కనుమరుగైపోతాము అని. ఈరోజు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు ఎవరు జయించగలరో తెలుసా? ఎవరు దేవుని సన్నిధిని కనిపెట్టుకొని ఉంటారో, ఎవరు తమకున్నటువంటి అవకాశాలను వినియోగించుకొని ప్రార్థన సహవాసాల్లో ఉంటారో, వారి జీవితాలు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆమేన్. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు మనతో అంటే, నీకు ప్రార్థన అనుభవం ఉండాలి. ఇందాక నేను 2 చేతులో 3 చేతులో లేచే మా సహోదరుల పక్షంగా ఏమని అంటే, ప్రార్థన చేస్తున్నారంటే లేదు అని. మరి ఏం నేర్చుకుంటాం మనం? ఏమండి, ఎక్కడెక్కడికో వెళ్తున్నాం, ఏదేదో నేర్చుకుంటున్నాం, ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో మాటలు వింటున్నాం, ఎన్నో మాటలు వల్లికలు చేస్తూ ఉన్నాం, ఎన్నో మాటలు పాడుతూ ఉన్నాం. కానీ ఆ అనుభవాలు ఏమైపోయాయి? ప్రార్థన ఏది? ఏమంటే ఆలోచన చేస్తే ఇక్కడ గమనించినప్పుడు ప్రార్థనలో ఇక్కడ 2 రకాల ప్రార్థనలు కనబడుతున్నాయి. గడిచిన వారు అదే నేను జ్ఞాపకం చేశాను. మొదటిది ఏమిటి అంటే, నెహెమ్యా యొక్క వ్యక్తిగత ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది ఈ రోజుకి కూడా తల్లుల ప్రార్థన మీద, భార్యల ప్రార్థనల మీద, భర్తల ప్రార్థనల మీద, లేదా తండ్రుల ప్రార్థనల మీదే ఆధారపడి వెళ్ళిపోతున్నారు. కానీ వారికి దేవునితో ఒక వ్యక్తిగతమైనటువంటి రిలేషన్ కానీ, వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు లేవు. కానీ ఒక మాట సూటిగా చెప్పనా నాన్న, వినాలి. ఒక సంఘంలో ఇలా చెప్తారంట, మా పాస్టర్ గారు చెంగు పట్టుకుంటే చాలు, మేము ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? పరలోకానికి వెళ్ళిపోతాం అని చెప్తూ ఉన్నారంట. అంటే ఏంటి? మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభు రాకడ వస్తుంది, మా పాస్టర్ గారు ఎత్తబడుతూ ఉంటారు, ఎత్తబడేటప్పుడు నేనేం పట్టుకుంటాను? పాస్టర్ గారి యొక్క చెంగును పట్టుకుంటే చాలు, ఆయనతో పాటు నేను కూడా వెళ్ళిపోతాను అని ప్రకటన చేస్తూ ఉంటారంట. నేను కావాలని డినామినేషన్స్ పేర్లేం చెప్పట్లేదు, కానీ
తెలిసినటువంటి విషయాలు మీకు కథలాగా చెప్తూ ఉన్నాను. అంటే వాస్తవానికి దేవుని వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే, చూడండి మత్తయి సువార్త ఒక మాటను చదువుకుందాం. పరలోక ప్రార్థన అందరికీ తెలిసిన విషయమే కనుక ఒకసారి అక్కడికి వస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయం మీరు ప్రార్థన చేయనప్పుడు 5వ వచనం, వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరముల్లోనూ వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెబుతున్నాను. నీవు, మళ్ళీ ఆ మాట చదవండి, నీవు, ఆగండి. అక్కడ 6వ వచనం స్టార్టింగ్ ఏముందండి? అందరూ చెప్పండి. మీరు అని ఉందా, నీవు అని ఉందా? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న, మళ్ళీ అక్కడ ఏముంది చెప్పండి, రహస్యమందున్న నీ తండ్రికి ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు ఎవరు ప్రార్థన చేయాలి? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే సరిపోద్దా? ఇంట్లో అమ్మగారు ప్రార్థన చేస్తే సరిపోద్దా? ఎవరు చేయాలి? వ్యక్తిగతంగా ఎవరు మటుకు వారు దేవునితో వ్యక్తిగత అనుబంధం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వ్యక్తిగత రిలేషన్ ఉండాలి. దేవునితో అనుబంధం లేకుండా దేవుని కార్యాలు మనం ఎప్పుడు కూడా చూడలేం. ఈరోజు ప్రభు ఎందుకు మాట చెప్తున్నాడంటే, నీ కెరియర్ని బిల్డప్ చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే దేవుడు మాత్రమే. నేను ఆశీర్వదించగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే దేవుడు మాత్రమే. నెహెమ్యా ఆయన పట్టుకున్నటువంటి పని, పూనుకున్నటువంటి పని ఎలా నెరవేర్చబడుతుంది, ఎలా ముందుకు కొనసాగుతుంది అన్న ఆలోచన చేసినప్పుడు ఆయన 1వ అధ్యాయంలో మనం చూసాం, వ్యక్తిగతంగా దేవునితో కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ తెలుసా, మన చర్చిలో ఇప్పుడు 52 దినాలు నెహెమ్యా ప్రార్థనలు జరుగుతున్నాయి. తెలుసా? ఈ నెహెమ్యా గ్రంథానికి మనకున్న వ్యత్యాసం చెప్పమంటారా? ప్రార్థనలు పాస్టర్ గారే చేసుకుంటారు, అమ్మగారే చేసుకుంటారు, నాకెందుకులేండి, నేను మా ఇంట్లో చక్కగా నిద్రపోతూ ఉంటాను అని నిద్రపోతున్నావేమో. నీకు ఒక విషయం గమనించండి, మీరు శోధనలో పడకుండా నిమిత్తము మీరేం చేయమన్నాడు తెలుసా? మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు. శోధన వచ్చి తలుపు తట్టిన తర్వాత కాదు మనం ప్రార్థన చేయాల్సింది. శోధన మన తలుపు తట్టకముందే, శ్రమ మన ఇంటి గుమ్మం ముందుకు రాకముందే, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నిద్రను జయించలేకపోతే మరి ఇంకెప్పుడు ప్రభువుని రాజ్యానికి సిద్ధపడగలవు? ఈరోజు నిద్ర అనేటటువంటి ఒక విగ్రహాన్ని మనం జయించలేకపోతే, అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు సేవకుల్ని వాస్తవానికి 21 దినాలతో ఆగిపోవాలి ప్రార్థనలు. మనము పార్ట్నర్షిప్ ప్రేయర్ అని చేశాము, చక్కగా చాలామంది కుటుంబాలుగా వచ్చారు. మరి తర్వాత దేవుడు ప్రేరేపణలో కాదు దీన్ని పొడిగించాలి. నిజంగా చెప్పాలంటే బలహీనంగా ఉన్నప్పటికీ, శారీరక బడలికలు ఉన్నప్పటికీ, సరైనటువంటి నిద్రలు లేనప్పటికీ, అలసిపోయినప్పటికీ, లేవలేని పరిస్థితులు ఉన్నప్పటికీ, సేవకులు ఎందుకని పదే ఈ ప్రార్థనలు ఏర్పాటు చేస్తూ ఉంటారంటే, సంఘము యొక్క క్షేమము కొరకు, కుటుంబాల యొక్క సంరక్షణ కొరకు, వారి యొక్క ఆత్మీయ అభివృద్ధి, అలాగే ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్యాల కొరకు దేవుడు వారిని నిద్ర లేకుండా చేసి, వారిని రెస్ట్ తీసుకొనివ్వకుండా చేసి ఏం చేస్తాడంటే ఇలాంటి ప్రార్థన సహవాసాలను ఏర్పాటు చేస్తాడు. మరి మేము ప్రార్థన చేస్తాం, మీరెక్కడున్నారు? మీ ఇంటి ఆశీర్వాదం, మీ వ్యక్తిగత జీవిత ఆశీర్వాదం మీరు పొందుకోవాలంటే ఖచ్చితంగా మీరు కూడా ఎక్కడ ఉండాలి అంటే ఈ ప్రార్థనా కూడికల్లో ఉండాల్సిందే. ఈరోజు ప్రభు ఎందుకు మాట చెప్తున్నాడంటే, ఇక్కడ వ్యక్తిగత ప్రార్థన మాత్రమే కాదు, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినప్పుడు చూడండి, అక్కడ కనబడుతుంది, మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము, వారి నింద వారి మీద తలల మీదకు వచ్చినట్లు చేసి, వారు ఏం చేస్తున్నారు చెప్పండి? మళ్ళీ అక్కడ మనం గమనిస్తుంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ వ్యక్తిగత ప్రార్థన జరుగుతుంది. ఇంకేం జరుగుతుంది అంటే
సమూహంగా ప్రార్థన జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఒక మాట బైబిల్లో ఉంది, 2 పేటల తాడు, విన్నారా? 3 పేటల తాడు ఎప్పటికీ కూడా తెగిపోదు అని ఉంటుంది. 3 పేటల తాడు. దీన్ని మనోళ్ళు ఎలా అన్వయించుకుంటారు అంటే, పెళ్ళిళ్ళకి వాక్యాలు చెప్పేసి, ఏమండి బైబిల్లోనే ఉంది తాళి కట్టాలని, ఎందుకంటే 3 పేటల తాడు అన్నారు కదా, మరి అందుకనే తాళి కట్టాలి అని దాన్ని కూడా ఇలాగ ప్రకటించే వాళ్ళు ఉంటారు. కానీ మనం చూస్తే అది యూదుల మాటను మనం పరిశీలన చేసినప్పుడు వాళ్ళకి తాళి లేదు. అర్థమైందా? సందర్భం అందుకే బైబిల్లో ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దాన్ని మనోళ్ళు ఏం చేస్తారంటే, సేవకులు కూడా దాన్ని మనకు తగినట్లుగా అన్వయించుకొని మన దాకా తీసుకొచ్చి, ఇప్పుడు తాళి కట్టడానికి ఒక వాక్యం చెప్పాలి కాబట్టి అది ఆచారపూరితంగా చెయ్యాలి కాబట్టి ఈ వాక్యాన్ని ప్రకటించేసి ఏం చేస్తారంటే, ఎప్పటికీ కూడా విడిపోదు అని చెప్తారు. మరి నేను అడగనా, ఈ వాక్యం ఎక్కడుంది? అది ఎవరికి సంబంధించింది అది? ఏమండి, దానిలో ఉన్న సారాంశమే మనం తీసుకుంటున్నాం. అది బలానికి గుర్తుగా ఉంది, ఐక్యతకు గుర్తుగా ఉంది. కాబట్టి 3 పేటల తాడు అనగా ఐక్యతలో ఉన్నటువంటి వారు, సహవాసంలో ఉన్నటువంటి వారు, సమూహంగా ఉన్నటువంటి వారు ఎప్పటికీ కూడా బలహీనులు కాలేరు అని చెప్పడానికి ఉపయోగించబడినటువంటి వాక్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘంగా సమూహంగా ఎందుకు ప్రార్థన చేయాలంటే, సంఘ ప్రార్థన నీ క్షేమాభివృద్ధి కోసం. ఆమేన్. సంఘ ప్రార్థన నీకు బలము ఇవ్వడానికి. ఎందుకో తెలుసా? పేతురు గారు చెరసాల్లో ఉంటే సంఘము అత్యాశక్తితో ఏం చేసిందంటే ప్రార్థన చేసిందంట. అందుకే సంఘం యొక్క ప్రార్థన అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది అంటే, ఆ చెరసాలు కూడా కదిలిపోయాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్నో ఆజ్ఞలు, ఎన్నో వ్యతిరేకతలు. నేను ఒకసారి ఒక సాక్ష్యం విన్నాను. ఏంటి ఆ సాక్ష్యము అంటే, ఒక ప్రాంతంలో అక్కడ ఆల్రెడీ వారికి ఓన్ ల్యాండ్ ఉంది. సేవకులకు సంబంధించినటువంటి సాక్ష్యమే. వారికి ఓన్ ల్యాండ్ ఉంది, ఓన్ సొంత స్థలం ఉంది. అయితే ఒక నోటీస్ వచ్చింది. అదేమని అంటే, గవర్నమెంట్ వారు ఆ స్థలాన్ని వారు తీసుకోబోతున్నారు. రీజన్ ఏంటంటే, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక కంపెనీస్ లేదా ఒక ఫ్యాక్టరీస్ ఏదో అక్కడ స్థాపించబోతున్నారు. కాబట్టి దాన్ని గవర్నమెంట్ వారు స్వాధీనం చేసుకోబోతున్నారు. డబ్బులు ఇస్తారేమో, కానీ ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోబోతున్నారు. అప్పుడు ఆ సేవకురాలు ఏం చేశారు అంటే, నేను విన్నటువంటి సాక్ష్యం ఇది, తన వ్యక్తిగత గదిలోకి వెళ్ళిపోయి ఇక ఆ గదిలోనే ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆఖరి సేవకుల పిల్లలు కూడా, మమ్మీ నువ్వు వచ్చేసేయి, అమ్మా నువ్వు వచ్చేసేయి, ప్రార్థన మనం బయట చేద్దాం పర్వాలేదు అంటే, కాదు నేను మళ్ళీ ఆ స్థలము దేవుడు నాకు ఇచ్చాడు అనేంతవరకు నేను ప్రార్థనలోనే కనిపెడతానని చెప్పి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించిందంట అమ్మగారు. గదిలోంచి బయటికి రావట్లేదు, అందులోనే ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. అద్భుతం ఏంటంటే, మొత్తం సాక్ష్యం నేను చెప్పను కానీ, అద్భుతం ఏంటంటే, ఒకరోజు గవర్నమెంట్ వారి నుండి మళ్ళీ మెసేజ్ వచ్చింది వీళ్ళకి. ఏమని అంటే, ఎక్కడైతే పెడదామనుకుంటున్నారో ఈ గవర్నమెంట్ స్థలాలు ఏదైతే ఉన్నాయో, ఎక్కడైతే పెడదామనుకున్నారో ఆ ప్రాంతం నుండి, ఆ ప్రాంతం దానికి సరైనటువంటి ఏరియాగా కాదని వారు ఏం చేశారంటే దాన్ని ఇంకో దగ్గరికి షిఫ్ట్ చేశారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. వీరికి సంబంధించింది వీరికే అప్పగించారు. ఇప్పుడు వీళ్ళు కోర్టులో కేసులు వేసినా, లేకపోతే ఇంకెవరో అధికారుల దగ్గరికి వెళ్ళినా, ఇంకెవరెవరి దగ్గరికి వెళ్ళినా, మన సంఘంలో ఒక వ్యక్తి యొక్క స్థలము ఒక రాజకీయ నాయకుడు కబ్జా చేశాడు. అది చుట్టంతా ఫెన్సింగ్ వేసేసారు. వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు అన్నారు, వదిలేసేయండి, మీరు వాళ్ళతో పోరాడలేరు అన్నారు. అలాగా నాయకుల దగ్గరికి వెళ్ళారు. ఆఖరికి న్యూస్ ఛానల్స్లో కూడా ఇలాంటి సంబంధించిన వాటికి కూడా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా మీ వల్ల కాలేదు, వదిలేసేయండి అన్నారు. చూడండి, అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏ అధికారుల దగ్గరికి వెళ్ళినా, ఏ రాజుల దగ్గరికి వెళ్ళినా, ఏ ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళినా ఎవరు సహాయము చేయలేరు.
కానీ ఈ తల్లిగారు ఎక్కడికి వెళ్ళారు అంటే ప్రభు పాదాలు పట్టుకోవడానికి వెళ్ళారు. అద్భుత రీతిగా ఏం జరిగిందంటే అక్కడ స్థాపించబడవలసినటువంటి ఆ ప్రభుత్వ ప్రాజెక్టుని దాన్ని అక్కడ నుండి దేవుడు తొలగించి వేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ మాట మీ ముందు ఉంచునా, నీకు అలాంటి వ్యక్తిగత అనుభవాలు దేవునితో ఉన్నాయా? సంఘంగా నువ్వు కూడుకొని ఆరాధించే అనుభవాలు ఉన్నాయా? నువ్వు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న ప్రతి మాట అది నీ లైఫ్లో ఒక సాక్ష్యంగా నువ్వు సంఘంలో కనబడుతూ ఉన్నావా? మనం చాలా ఆలోచన చేయాలి మన వ్యక్తిగత జీవితాలను. అలాగే మనం సంఘంగా కూడా మన సాక్ష్యం. నేను ఇందాకే చెప్పాను, ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల అనుబంధం ఉన్న వ్యక్తి నూతనంగా వచ్చిన వారికి తెలియలేకపోయాడంటే మరి నా యొక్క ఐడెంటిటీ, నా యొక్క గుర్తింపు సంఘంలో లేదు అంటే మరి నేను ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను అని ఆలోచన చేయాలి. గమనించండి, రండి దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే మొదటి అనుభవం సాతాను యొక్క అపవాది యొక్క తంత్రాలను మనము ఎరిగి ఉండాలి. రెండవది ఏం చెప్పండి? ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? పర్సనల్ ప్రేయర్ ఉండాలి. అలాగే చెప్పండి, సంఘ ప్రార్థన కూడా ఉండాలి. మూడవదిగా చూస్తే మనం అక్కడే గమనిస్తే వారంట 6వ వచనాన్ని చూసినప్పుడు అయినను పని చేయుటకు జనులకు ఏమని చెప్పండి? మనస్సు కలిగి ఉండెను గనక మేము గోడను కట్టుచుంటుమి, ఇది సగం ఎత్తు కట్టబడి ఉండెను. దేవుని స్తోత్రం చెప్దామా? వీరైనా ఏం చేశారు చెప్పండి? ఎన్నో డిస్కరేజ్మెంట్స్ వచ్చాయి, ఎన్నో నిరుత్సాహకరమైన పరిస్థితులు వచ్చాయి. వారి కమిట్మెంట్ నుండి వారు తొలగిపోలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం దేవుని మందిరానికి వచ్చేది ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం వస్తాం? మనుషుల కోసం వస్తే ఇక్కడ ఉండే మనుషులు ఎవ్వరు కూడా శాశ్వతంగా స్థిరంగా ఉండేవారు కాదు. ఒకవేళ మనుషులను దృష్టిలో పెట్టుకొని కనుక మనం ఇక్కడికి వచ్చి ఆరాధిస్తున్నాం అంటే, ఎందుకు అంటే ఇది దేవుని జీవము కలిగినటువంటి సంఘం, దేవుని మందిరం. ఇక్కడ ఎవరు ఉంటారు అంటే దేవుడు ఉంటాడు. దేవుడు నీకు ఎబ్రీ పత్రికలో ఉంటుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, ఆయన దగ్గరకు వచ్చువారు ఆయన ఉన్నాడని ఆయన ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. దేవుని స్తోత్రం చెప్దామా? దేవుని దగ్గరకు వచ్చేవారు ఎవరున్నారని నమ్మాలి? అసలు దేవుడు ఉన్నాడు ఇక్కడ అని నువ్వు నమ్మకపోతే, అసలు దేవుడు ఉంటాడన్న క్రమం మనకు లేకపోతే, దేవుడు మనకు ఫలము దయచేస్తాడన్న విశ్వాసం నీకు లేకపోతే నువ్వు ఇక్కడికి వచ్చినా ఏం ప్రయోజనం లేదు. దేవుని వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని ఆయన ఫలము దయచేయువాడని మనం ఏం చేయాలి? నమ్మాలి. కాబట్టి ఇక్కడికి వచ్చేటటువంటి మనం దేవుని కోసం రావాలి, దేవుని గురిగా పెట్టుకొని రావాలి. ఆ అక్కలాగుంది, ఆ అక్క అక్కడ భలే పాట పాడుతుంది కానీ ఇంట్లో చూడాలి ఆమె సంగతి ఏంటో, ఇంటి దగ్గర చూడాలి ఆమె సంగతి ఏంటో అనుకుంటూ వచ్చావు అనుకో, నీకు ఆ యొక్క సొంకరికి పెద్ద వ్యత్యాసం ఉండదు. ఎందుకు అంటే అలాంటి ఆలోచన విధానంతో నువ్వు వస్తే మొదట ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ కంట్లో ఉన్నటువంటి దోలాని మొదట తీసుకొని ఎదుటి వారి కంట్లో ఉన్నటువంటి నలుసుని తీసుకోమన్నాడు. అంటే అర్థం ఏంటి? మన కళ్ళలో ఏమున్నాయి? దోలాలు ఉన్నాయి. మనం ఎలా ఉన్నాం వ్యక్తిగతంగా వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. దేవుని వాక్యం ప్రతి ఒక్కరితో ప్రకటించేవాడేమో మినహాయింపు కాదు, అది 2 అంచులు గల ఖడ్గం. మొదట ఈ మాట మీ దాకా వస్తున్నప్పుడు, ఈ మాటను ధ్యానం చేస్తున్నప్పుడే దేవుడు ఆ ఖడ్గాన్ని ఏం చేస్తూ ఉంటాడు? పొడుస్తూ ఉంటాడు మమ్మల్ని. ముందు అది ప్రకటించడానికి, ముందు ఆ మాటను ప్రకటించడానికి తగినటువంటి ఆ మాట మా నోట రావాలి అంటే మొదట మేము అలా ఉండాలి. నేనే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పేసి, ప్రతి చిన్న విషయాలు కూడా అబద్ధాలు చెప్పేసి, ఏమండి సేవకుడిగా నేనే చిన్న విషయాన్ని కూడా అది అవసరం లేకపోయినా అబద్ధాలు చెప్పేస్తూ, అబద్ధాలు మీరు చెప్పకూడదు, దేవుడు దాన్ని ఒప్పుకోడు అని నేను ప్రకటించగలనా? ప్రకటించలేను. కొంతమంది సేవకుల మీద పేరు మీద పెట్టేస్తారు, అబద్ధాలు మాట్లాడి సేవకులను అడ్డు పెట్టేస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసుకోండి, మనము అవునంటే అవును, కాదంటే కాదు. నీవు నీ నోటి మాటను సరిగ్గా చూసుకోవాలని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట. కావాలంటే చూడండి, ప్రసంగి గ్రంథం
ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు చెప్పండి ఏం చూసుకోవాలంట? నీ పక్కన ఉన్న చెప్పండి, ఏం చూసుకోవాలి? నేను ఒక మాట సూటిగా అడగనా? అక్కలారా, అన్నలారా, ఈరోజు ఇక్కడికి వస్తున్నటువంటి మనం, నేను అద్దం చూసుకోకుండా వచ్చాను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. అద్దం చూడకుండా 1 2 3 4 మంచిది. అద్దం చూసుకోకుండా వచ్చారు, చాలా సంతోషం. నేను అసలు రోజు కాదు, అసలు నాకు అద్దంతో పని లేదండి అన్నవాళ్ళు చేయొద్దండి. నాకు అద్దంతో పని లేదు, అసలు అద్దమే చూసుకోను అనేవాళ్ళు చాలా సంతోషం. ఎందుకు ఈ మాట అంటే, రోజు అద్దం దగ్గర నిలబడి ఏమనుకుంటామంటే మనం, నేను ఎంత అందంగా ఉన్నానో, అసలు నన్ను మించిన అందగాడు లేడు, నన్ను మించిన అందగత్త లేదు. స్ట్రైట్గా చూడం మనం, ఇలా సైడ్లో ఒకసారి, ఈ సైడ్లో ఒకసారి. ఎందుకు అంటే, యవనస్తులారా, ఇప్పుడైతే అందరికీ ఇలా వెళ్ళిపోతున్నాయి హెయిర్ కట్లు, ఏమండి, మధ్యలో డెప్ప పెట్టినట్టుగా ఉంటున్నాయి. అయితే విషయం ఏంటంటే, నేను ఒకప్పుడు నా గురించి ఈయనకు తెలుసు బాగా, ఇలా చూసుకునేవాడిని, మళ్ళీ వెనక్కి కూడా చూడాలిగా, ఇలా ఇంకొక అద్దం పెట్టుకుని చూసుకునేవాడిని. దీంట్లోంచి బ్యాక్ వ్యూ కనబడుతుంది మనకి, ఇక్కడ ఎంత హెయిర్ ఎలా పడిందో అలా కనబడుతూ ఉంటుంది. కానీ అందం మోసకరం, లోకం ఏమైపోతుందో తెలుసా? శూన్యం. ఈ అందాలు, ఇక్కడ కనబడే ఆర్భాటాలు ఎంతకాలం అనుకుంటున్నారు? కొంతకాలమే. చిన్న రెప్పపాటులో ఒక స్కిన్ ఎలర్జీ వస్తే, ఆ స్కిన్ ఎలర్జీ నిన్ను అసలుకి అర్థమే చూసుకోనికుండా చేయగలదు. నేనేమో ఈ మాట అంటే ఎందుకు అంటే, గమనిస్తే ఒకసారి మేము రాయవెల్లూరు వెళ్ళాం, సిఎంసి రాయవెల్లూరు, కళాకి చెవు గురించి చూపించడానికి వెళ్ళినప్పుడు, మేము వెళ్ళేటప్పుడు మా ప్రాబ్లం పెద్దదిగా అనిపించింది. వినపట్లేదు, ఏం చేయాలి? అందరు సజెషన్ ఇచ్చారు, ఒకసారి అక్కడికి వెళ్ళండి అని. మేము కూడా ఏం ఆలోచన చేసామంటే, నేను వెళ్తే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ చూసి, రేపు ఎవరికైనా గైడెన్స్ ఇవ్వాలంటే ఇలా వెళ్ళొచ్చు, ఇలా చేయగలొచ్చు అని చెప్పడానికి ఆ విధానంలో కూడా వెళ్ళాను నేను. మేము వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళంగానే అట్లీస్ట్ 3 days కంపల్సరీ ఉండాలి. టెస్ట్లు అవ్వడానికి 3 రోజులు పడుతుంది. టెస్టులు రావడానికి కనీసం ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు కమిటెడ్గా వెళ్ళగలము అనుకుంటేనే వెళ్ళాలన్నమాట. అలా ఉంటుంది. ట్రీట్మెంట్ బాగుంటుంది క్రిస్టియన్ది, కాకపోతే కాస్ట్లీగానే ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు చూసిన విషయం ఏంటంటే, అసలు భారతదేశంలో నలుదిక్కుల నుండి వస్తారు అక్కడికి. రకరకాల డిఫరెంట్ సమస్యలతో వచ్చేవారు ఉంటారు. చాలామంది యవనస్తులను చూశాను నేను. వారు యవనస్తులు నడవలేక, కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు వేదంతో వీల్ చైర్స్లో తీసుకురావడం, ఒక్కొక్కరిదైతే కనుగుడ్లు బయటకు వచ్చేసి, అసలు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, మాకున్నటువంటి సమస్య చాలా చిన్న సమస్య. అక్కడికి వచ్చేవారు సమస్యలు చూసినప్పుడు అది చాలా భయంకరమైనటువంటి. ఎందుకంటే ఎక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా దొరకక, రెస్పాండ్ అవ్వక, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి దానివల్ల కాక అప్పుడు వచ్చేవారు ఎక్కువ మంది ఉంటారు అలాంటి హాస్పిటల్స్కి. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు మనం అతిశయం దేన్ని బట్టి చెప్పండి? సరే, ఎందుకు ఈ మాట దగ్గరకు వచ్చామంటే, అద్దంలో ప్రతిరోజు చూసుకుంటాం కదా, మనం ఎంతో అందంగా ఉన్నాం అనుకుంటాం కదా, మరి ఎంతమంది వాక్యం అనే అద్దంతో పరిశీలన చేసుకుంటారు ప్రతిరోజు? నేను మందిరానికి వస్తున్నది దేవుని మాట వినడానికి, దేవుడు నాతో మాట్లాడతాడు, ఈరోజు ఖచ్చితంగా నాకు ఏదో ఒక సమాధానం ఇస్తానని అని రావాలి కానీ ఏ మనుషుల కోసం రాకూడదు. లేకపోతే దేవుని పని చేస్తున్నప్పుడు కూడా నువ్వు మందిరంలో ఏ పని చేసినా, పట్టాలు వేసే పనైనా, చైర్స్ చేసే పనైనా, వాష్ చేసే పనైనా,
క్లీనింగ్ చేసే పనైనా, లేకపోతే ప్రార్థన అయినా, లేకపోతే నువ్వు ప్రార్థన క్రమాల్లో సంఘంతో సేవకులతో అందుబాటులో ఉండమైనా, లేకపోతే స్టాండ్ దగ్గర నిలబడ్డమైనా, ఆఖరికి ఇక్కడ నిలబడ్డమైనా, ఆరాధన చేయడమైనా, పాటలు పాడడమైనా, వాయిద్య పరిచర్య అయినా, ఈ కెమెరా ఆపరేటింగ్ అయినా, ఏదైనా సరే ఇది మనుషుల కోసం కాదు. ఎందుకు అంటే మనుషుల కోసం అయితే ఈ ఫలం మీరు ఇక్కడే పొందుకుంటారు. దేవుని కోసమైతే దేవుని పనిని నువ్వు చేస్తూ ఉంటే ఏంటి నీకు లాభం అంటే ఇక్కడ మాత్రమే రికార్డ్ చేయబడుతుంది, పరలోకమందు కూడా రికార్డ్ చేయబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే కదా నెహెమ్యా పేరు మీద నెహెమ్యా గ్రంథము రాయబడింది. 66 పుస్తకాలు ఆయన ఎప్పుడో ఆయన చనిపోయాడు, మన దేవుని వాక్యానుసారంగా మనం చూస్తే. కానీ ఈరోజు ఈ దినాల్లో కూడా ఎందుకు ప్రకటించబడుతున్నాడు అంటే కారణం దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నమాట, ఆయన మనకు ఫలము దయచేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఈరోజు నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఏం ప్రవర్తన ఎలా జాగ్రత్తగా చూసుకోగలం? నీ నోటి మాటను ప్రవర్తనగా జాగ్రత్తగా చూసుకోవాలి, నీ కనుదృష్టులను జాగ్రత్తగా చూసుకోవాలి, నీ హృదయ తలంపులను జాగ్రత్తగా చూసుకోవాలి, నీ నడవడికను, నీ యొక్క విధానాలను. ఎందుకు అంటే మనం ఇక్కడే ఉంటాం, మనలో ఏదో ఒక ఆలోచనలు లోక సంబంధమైనవి ఉంటాయి. కానీ మందిరంలో వాటన్నిటి మనం ఏం చేయాలి తెలుసా? విడిచిపెట్టాలి. ఎందుకు అక్కడ రాయబడింది కదా, ఏమంటున్నాడంటే నువ్వు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వాక్యం చూస్తున్నారా? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నాం. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. దేవుని స్తోత్రం కలుగును గాక. బుద్ధిహీనులు ఏం చేస్తారు? ఏమండి, బుద్ధిహీనులు ఏం చేస్తారు? వాక్యానుసారంగా చూస్తే బలి అర్పిస్తారు, కానీ ఎలా అర్పిస్తారంట? తెలియకే దుర్మార్గపు పనులు చేస్తూ ఉంటారు. అందుకే ప్రవర్తన మనం ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. సరే, మంచిది. మళ్ళీ మనం నెహెమ్యా గ్రంథంలోకి వస్తే ఇక్కడ వారు ఏం చేస్తున్నారంటే కమిటెడ్ లైఫ్. 6వ వచనం, ఆయనను పని చేయుటకు జనులకు ఏం కలిగి ఉంది? మనస్సు కలిగి ఉన్నందున మేము గోడను కట్టించుంటేమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? అయినను అంటే ముందేం జరిగింది? ఆటంకం కలిగింది, వ్యతిరేకత ఉంది. అరే మన సంఘమేగా, పెద్దలేగా అంటే అన్నారులే, మా ఇంట్లో మా పెద్దలు అనరా అని ఎంతమంది యవనస్తులు తీసుకుంటున్నారు? ఏదైనా ఒక మాట పెద్దలు అన్నప్పుడు, సేవకులు అన్నప్పుడు, మరి పెద్దలేగా, నా ఇంటి వారే కదా అని అనుకొని సహకరిస్తున్నటువంటి యవనస్తురాలు ఎంతమంది ఉన్నారు? ఆ అన్న అంటే ఈ తమ్ముడికి పడదు, ఈ తమ్ముడు అంటే ఆ అన్నకు పడదు. ఏమండి, ఆ బ్రదర్ అంటే ఈ బ్రదర్కి పడదు, ఆ సిస్టర్ అంటే ఈ సిస్టర్కి పడదు. కానీ వీళ్ళేంటో తెలుసా? అందుకే వీరు ఎలాంటి కమిటెడ్ లైఫ్ కలిగి ఉన్నారు అంటే వీళ్ళు ఇలాంటి భేదాభిప్రాయాలు కనబడట్లేదు వీరి దగ్గర. ఏం కనబడుతున్నాయో తెలుసా? వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే అయినను ఆటంకం వచ్చింది. నికార్సైనటువంటి క్రైస్తవుడు ఆటంకాలు వచ్చిన, నికార్సైనటువంటి క్రైస్తవుడు నీ ముందు వ్యతిరేకతలు నిలిచిన, నికార్సైనటువంటి క్రైస్తవుడు దేన్నైనా ఎదుర్కొని నిలబడగలిగి ఇది దేవుని పని అని ముందుకు కొనసాగుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంగమ, ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. అందుకే ముందు కొనసాగింపుగా వెళ్తే 7వ వచనాన్ని మనం చూద్దాం రండి. సన్బలట్టును టోబియాను విన్నప్పుడు వారందరూ కట్టుగట్టి మమ్మను కలతపరచగా. చాలండి, ఇక్కడ కూడా కట్టుకట్టబడినటువంటి వారు ఉన్నారు. వినాలి, జాగ్రత్తగా వినండి. మనమేనా యూనిటీ? నా ప్రశ్న ఏంటంటే మనకేనా యూనిటీ?
వ్యతిరేకులకు యూనిటీ ఉంటుందంటారా లేదంటారా? చెప్పండి. ఇప్పుడు ఏం కనబడుతుంది, మీకు గమనిస్తున్నారు లేదో, ఈ సంవత్సరం ఎప్పుడు లేనంతగా మీరు గమనిస్తే మీకు తెలుసు, అర్థమవుతుంది. పండగలు వెళ్ళిపోయాయి, కొన్ని పండగలు వస్తున్నాయి. అందులో ఎప్పుడు లేనంతగా ఈ సంవత్సరం బాగా ముఖ్యంగా మన రాష్ట్రంలోనే, అందులో ప్రాముఖ్యంగా విజయవాడలోనే ప్రతి సందుకి అనేకులు యునైట్ అయిపోయి ఏదేదో చేశారు. అది మీకు తెలుసా తెలీదా? వాస్తవానికి మనం ఎదగాలి, మనం అభివృద్ధి చెందాలి, మనం ఆత్మీయతలు ఎదగాలి, మనం బలవంతులు అవ్వాలి, మనము ఐక్యతలో పెరగాలి, మనము బలవంతులుగా దేవుని పని జరిగించాలి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఇప్పుడు దానికి కంప్లీట్ ఆపోజిట్ అవుతుంది. దానికి రీజన్ ఏంటో తెలుసా? మనలో యూనిటీ లేకపోవడం, మనలో ఐక్యత లేకపోవడం. 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనలో ఐక్యత లేదు. మనలో ఏమి లేదు అంటే ఎదగాల్సిన అనుభవాలు లేవు. మనలో ప్రార్థించి ఫలించాల్సిన అనుభవాలు కనబట్టలేదు. మీరు అనొచ్చు, మేము బలహీనలం అయ్యామండి, మా బలహీనతలండి అని. నేను ఒకసారి ఒక వ్యక్తి గురించి చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. బహుశా ఇంతకుముందు ఎప్పుడైనా పంచుకున్నానేమో కానీ నాకు తెలియదు. కానీ అతని పేరు డెరెక్ రెడ్మాండ్ అన్న అతను. ఇతను ఏంటంటే మంచి రన్నింగ్లో, ఒలింపిక్స్లో మంచి అథ్లెటిక్, అంటే మంచి రన్నర్. ఇతను తన దేశం తరపున 400 మీటర్లు పరిగెత్తడానికి పంపించబడినప్పుడు చాలా ఈజీగా ఫస్ట్ ల్యాప్స్ అంటారు, ఒక్కొక్క రౌండ్ ల్యాప్స్ అంటారు. ఒక మంచిగా ఫస్ట్ ల్యాప్స్లో ఈయన ఫస్టే ఉన్నాడు, అందరికన్నా ముందున్నాడు. అతను అనుకున్నాడు, ఇక ఈజీగా నేను గెలిచేస్తాను, ఎందుకంటే అతనికి చాలా మంచి చరిత్ర ఉంది ఈ రన్నింగ్ చేసినటువంటి అనుభవాల్లో. చాలా ఈజీగా నేను హ్యాండిల్ చేయగలను అని అనుకున్నాడు. కానీ అనుకోకుండా రన్నింగ్ రేసు జరుగుతూ ఉండగా తన కాలు ట్విల్ట్ అయింది. ఆ ట్విస్ట్ అయ్యి ఇక వెంటనే కూలబడిపోయాడు. ఇక పరిగెత్తలేకపోతున్నాడు. అందరూ ఆయన్ని దాటుకుంటూ వెళ్ళిపోయారు. ఇక ఇతన్ని తీసుకెళ్ళడానికి స్ట్రెచ్చర్ వచ్చింది. స్ట్రెచ్చర్ తీసుకొని ఈ మెడికల్ టీం ఉంటారు కదా, ఆ మెడికల్ టీం, జాగ్రత్తగా వినాలి, మెడికల్ టీము వచ్చి స్ట్రెచ్చర్ మీద ఎక్కించబోతుంటే ఇతను అన్నాడు, వద్దొద్దొద్దు నేను ఎక్కను అన్నాడు. అదేంటి అంటే నేను పరిగెత్తుతానన్నాడు. పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు, పడిపోతున్నాడు. ఆల్రెడీ రౌండ్స్ అన్నీ అయిపోతున్నాయి, వాళ్ళు పరిగెత్తుతానే ఉన్నవారు క్లోజింగ్ కూడా వెళ్ళిపోతున్నారు. ఇక పరిగెత్తలేనటువంటి పరిస్థితుల్లో అప్పుడే ఆ స్టాండ్స్ అంటే ప్రేక్షకుల్లో చూస్తున్న వారు ఉంటారు కదా, అందులోంచి ఒక వ్యక్తి అమాంతంగా దూకి ఈయన ఉన్నటువంటి గ్రౌండ్ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాడు. చాలామంది ఆపడానికి చూశారు ఆ వ్యక్తిని, కానీ అతను తప్పించుకొని వస్తే సరే విడిచిపెట్టారు. ఇతను వచ్చి ఆ వ్యక్తిని ఇలా భుజం మీద చేయి తీసుకొని పరిగెత్తడం ప్రారంభించాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు అంటే వాళ్ళ నాన్నగారు, ఈ డెరెక్ రెడ్మాండ్ అన్నటువంటి నాన్నగారు. ఈయన అలా పరిగెత్తుంటే సెక్యూరిటీ వాళ్ళు వచ్చి లాక్కెళ్ళిపోవాలి, కానీ వాళ్ళ నాన్నగారు అని తెలిసి ఆల్రెడీ అక్కడ అయిపోయింది, రేస్ కూడా అయిపోయింది, మొత్తం ఫస్ట్ సెకండ్ థర్డ్ అక్కడే ఆల్రెడీ అయిపోయింది కూడా. వీళ్ళు మాత్రం ట్రాక్లోనే ఉన్నారు. ట్రాక్లో ఉంటే అలాగే పరిగెత్తుతూ ఉంటే వారికి ఏ బహుమానం రాదు, ఎందుకంటే ద లాస్ట్ పర్సన్. అలాగే అక్కడ గమనిస్తే అతను లేడు అక్కడ, ఆ పోటీలో చివరికి ఫైనల్ స్టేజ్లో ఉన్నాడు. అయితే జరిగిన విషయం ఏంటంటే అతను పరిగెత్తుతూ అలాగే ఒక కాలు తీసి ఒక కాలుతో పరిగెత్తున్నాడు, వాళ్ళ నాన్నేమో సపోర్ట్ ఇస్తున్నాడు. అలా పరిగెత్తి మొత్తానికి ఫినిషింగ్ స్టేజ్కి వచ్చి పడిపోయాడు. ఆ రోజు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వారికి బహుమతులు ఇవ్వబడ్డాయి, ఎందుకంటే వాళ్ళకి నిర్దేశించబడినటువంటి బహుమతులు ఇవ్వబడ్డాయి. కానీ డెరెక్ రెడ్మాండ్ అన్నటువంటి ఆయన
స్టేజ్ అక్కడ ఆ గ్రౌండ్లో ఆయన రన్నింగ్ రేస్ చివరకు వచ్చి పడిపోయిన దగ్గర నుండి మళ్ళీ తాను బయటకు వచ్చేంత వరకు 65,000 మంది ఆయనకు అభిమానులైపోయి చప్పట్లు ఆపకుండా కొడతానే ఉన్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, బహుమతి వస్తే అప్పుడే అయిపోయేది. కానీ నమ్మకంగా, కమిటెడ్గా చివరి వరకు తన నమ్మకత్వాన్ని కాపాడుకోవడానికి, తన దేశం కొరకు నిలబడడానికి, తన ముందు నిర్దేశించబడినటువంటి ఆ యొక్క పరుగు పందెం ముగింపును క్లోజ్ చేయడానికి తీసుకున్న కమిట్మెంట్. ఆ ఫస్ట్ వచ్చినోడికి లేదా అంత అభిమానం, సెకండ్ వచ్చినోడికి లేదా అభిమానం, థర్డ్ వచ్చినోడికి లేడు అభిమానం, చివరగా వచ్చాడు కానీ అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ మాట ఎందుకు అంటే, ఇక్కడ ఎంతోమంది పరుగు ఎత్తుతూనే ఉన్నాం. మనం పరుగు లేదని నేను అన్నాను. పౌలు అంటాడు ఏమన్నా తెలుసా, నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను. మనం గురి కలిగి పరిగెత్తుతున్నామా, ఊరకనే పరిగెత్తుతున్నామా? ప్రశ్న నీ ముందే ఉంది. భక్తి ఈరోజు తప్పదని చేస్తున్నామా? నేను ప్రభువుని కలుసుకోవాలి, ప్రభు రాజ్యంలో నేను ఉండాలి, నేను మాత్రమే కాదు నా కుటుంబం ఉండాలి, నా బిడ్డలు ఉండాలి, రాబోయే తరాలు కూడా నేను ఏ రీతిగా ఏ స్థితిలో, మన సాక్ష్యాలు చెప్తాం కదండి, ఒక్కొక్కరం చెప్తాం ఎంత దీన స్థితిలో దేవుడు మనని ఎన్నిక చేశాడో చెప్తాం, ఎంత దీన స్థితిలో మనని రక్షించుకున్నాడో ప్రతి ఒక్కరు ఒక సాక్ష్యం చెప్తాం. అదే సాక్ష్యం మనం ఆలోచన చేస్తే నీ పిల్లలకు చెప్పి, లేదా మన పిల్లలకు మనం చెప్పి అలాంటి అనుభవాల్లో నిలబెట్టగలుగుతున్నటువంటి వారంగా మనం ఉన్నామా లేదా, ఈ దినం మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఈరోజు అదే కమిట్మెంట్తో నెక్స్ట్ జనరేషన్స్ కూడా వెళ్ళగలుగుతున్నారా లేదా అనేది ఒక ప్రశ్న. ఎందుకో తెలుసా? ఎందుకు అంటే ఈరోజు నీ ముందే ఒక చిన్న సమస్య వస్తే నువ్వు మందిరంలో ఆగిపోయే వ్యక్తిగా ఉంటావు. నీ ముందే చిన్న సమస్య వస్తే, ఎవరిని బట్టి ఒక అభ్యంతరం కలిగితే ఆ వ్యక్తి గురించి నీ పిల్లల ముందే నువ్వు మాట్లాడతావు. నేను మాట అడగనా? నీ పిల్లల ముందు నువ్వు సంఘంలో జరుగుతున్నటువంటి ఏదో ఒక విషయం చర్చించావే అనుకో, ఆ వ్యక్తి ఆ పిల్లల హృదయంలో సంఘమన్నా, సేవకులన్నా, పెద్దలన్నా, లేకపోతే దేవుడన్నా వారు దేవునికి దగ్గరయ్యేవారుగా చేస్తుందా, దేవునికి దూరం అయ్యేవారుగా చేస్తుందా? ఆలోచన చేయండి ఎప్పుడైనా. ఈరోజు నీ శ్రమలు, నీ కన్నీరు, నీ దుఃఖం నువ్వు ఎన్నో అధిగమించి అనుభవాల్లోకి వచ్చేసావు. అనుభవాల్లోకి వచ్చావు కనుకే ఈరోజు పోరాడగలుగుతున్నావు. మరి అలాంటి అనుభవాలు నీ పిల్లలకి నువ్వు నేర్పించాలి అంటే ఎప్పుడు కూడా దేవుని నమ్ముకొని నా జీవితం పాడైపోయింది, నేను అన్నీ కోల్పోయాను, ఏమి లాభం లేదనే సందేశాన్ని వారు ముందుంచుతున్నావా? లేకపోతే దేవుని నమ్ముకుంటే అవి కలిగినప్పటికీ వాటిని విడిపించగలడు, వాటి మీద జయాన్ని ఇవ్వగలడు, అధిగమించగలము. ఎందుకంటే మా పక్షంగా ఎవరు ఉంటారు అంటే ప్రభు మాకు తోడై ఉంటాడని చెప్పగలిగిన సాక్ష్యపు జీవితం నీకు ముందుందా? ఎందుకు ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే చూడండి, పౌలు గారు ఒక చక్కని మాట చెప్తారు. తన అంతిమ మాటలు ఇవి. ఏమంటాడో చూడండి. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు, చెప్పండి పౌలు గారి పక్షంగా అంట ఎవరు లేరంట? పౌలు గారి పక్షంగా ఎవరున్నారు అంటారు కదా, నా పక్షంగా ఎవరున్నారండి అని. ఇప్పుడు చెప్పండి, పౌలు గారు ఫైనల్ స్టేట్మెంట్ ఇది. వినాలి వెనకనున్న వారు వినండి. ఇది పౌలు గారి మరణ వాంగ్మూలం. ఈ అధ్యాయం తర్వాత పౌలు గారు లేరుగా. పౌలు గారి చివరి స్టేట్మెంట్లో చెప్తున్నారు, నా పక్షంగా ఎవరు నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారంట. అంటే పౌలు గారు ఎంతో సువార్త చేశారు, సేవ చేశారు, పరిచయం చేశారు. నూతన నిబంధనలో ప్రభు తర్వాత ఎక్కువగా వినబడే పేరు ఎవరిదైనా ఉంది అంటే అపోస్తుడైనటువంటి పౌలుది. మరి ఆ పౌలు గారి పక్షంగా ఎవరున్నారు? ఎవరు లేరు. ఎవరైన పక్షంగా నిలబడలేదంట. ఎవరు కూడా ఆయన నిలబడకపోగా అందరూ విడిచిపోయారంట. అయితే అక్కడ అంటాడు చూడండి 17వ వచనంలో,
అయితే 17వ వచనంలో, అయితే ఒకరు చదవండి, నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తము. చూడండి ఎవరు నిలబడ్డారంట? ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచెను గనక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? నీ పక్షంగా ప్రభు ఉంటాడని చెప్పండి. ఎవరుంటారండి మన పక్షంగా? నేను బలపరిచేది ఎవరు? నీ పక్షంగా నిలబడేది ఎవరు? ప్రభువే. నీవు ఒకవేళ ఇక్కడ నా పక్షంగా ఎవరో ఉంటారు, నా కొరకు ఎవరో కనిపెట్టుకుంటారని రావద్దు. ఏ మనుషుని గురిగా పెట్టుకొని రావద్దు. మందిరానికి ఎందుకు రావాలి? దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? దేవుని ఎదుట ఎందుకు నమ్మకంగా ఉండాలి? దేవుని పనిలో ఎందుకు ఉండాలి? పరిచర్యలు ఎందుకు ఉండాలి? సహవాసంగా ఎందుకు ఉండాలి? ప్రార్థనలు ఎందుకు ఉండాలి? అంటే ప్రతిదీ కూడా ప్రభు యొక్క సహాయం కొరకు మాత్రమే. ఆమేన్. ఎందుకంటే నీ పక్షంగా నిలబడాల్సింది ఎవరు అంటే దేవుడు మాత్రమే అని అంటాడు. పౌలు అంటాడు, నా పక్షంగా ఎవరు లేరు, అందరు నన్ను విడిచిపెట్టారు, కానీ నా ప్రభు నా పక్షంగా నిలిచి ఉన్నాడు గనక నేను బలపరచబడ్డాను. సింహము నోటు నుండి నేను తప్పింపబడితే. ఇంతకు సింహం ఎక్కడుందో చూపించమంటారా? ఆ సింహం ఏంటో చూపిస్తాను. పేతురు పత్రిక ఆ సింహం ఏంటో రెండవ పేతురు పత్రిక, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 1:8, 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది. చెప్పండి ఎవరంట? మన విరోధి అయిన అపవాది ఎక్కడున్నాడు చెప్పండి? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. ఉన్నారా ఇక్కడే? సింహం ఎక్కడుంది? సింహం ఎక్కడుంది? మనం వెతుకుతూ ఉంది. ఎప్పుడు దొరుకుతామా? ఎక్కడ దొరుకుతామా? ఎవరు ఒంటరిగా ఉంటారా? ఎవరు సంఘానికి దూరంగా ఉంటారా? ఎవరు సేవకులకు దూరంగా ఉంటారా? ఎవరు వాక్యానికి దూరంగా ఉంటారా? ఎవరు ప్రార్థనకు దూరంగా ఉంటారా? ఎవరు ఈ ఆత్మీయ అనుభవాల్లో స్థిరంగా ఉండరా? అలాంటి వారిని వెతుకుతూ ఉన్నాడు. ఎవరు సోమరులుగా ఉంటారా? ఎవరు నిద్రమత్తులుగా ఉంటారా? ఎందుకంటే మెలకుగా ఉండండి అని చెప్పాడు పేతురు. ఈరోజు ప్రియ సంగమా, ప్రభు అందుకని ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ ప్రభు నీ పక్షంగా నిలబడతాడు. కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకో, నీవు మీ అపవాదిని ఎరిగి ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, సహవాసంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఐక్యతతో ఉండాలి. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు దేవుని పని విశ్వాసంతో క్రియగలిగి మనము బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే రండి దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి మరొక సత్యం దగ్గరికి వెళ్దాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. 8వ వచనం కూడా చదవండి. మిగుల కోపబడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుగట్టి మమ్మను కలతపరచగా, మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబవళ్ళు కావలి ఉంచితిమి. దేవుని స్తోత్రం కలుగును గాక. వీరు ఏం చేస్తున్నారు అంటే, కట్టుకట్టుకొని వచ్చిన వారు శత్రువులేగా వస్తున్నారు. వీళ్ళు దానికి కౌంటర్గా ఏం చేస్తున్నారు అంటే, అక్కడ గమనిస్తే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రార్థనే చేస్తున్నారు. చెప్పండి, అన్నిటికీ సమాధానం ఏంటండి? ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఆమేన్. ఏం చెప్పండి? ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. వేషధారులు ఎలా కనబడుతుందంట? ప్రార్థన పైకి కనబడుతుంది. మొన్న ఈ మధ్య ఒక విచిత్రమైన సంఘటన చదివాను నేను. రూబిన్ రాయ్ అనే ఒక ఈమె
వేషధారి అన్న మాట అనగానే నాకు వెంటనే ఆమె గుర్తొచ్చింది. ఈ రూబిన్ రాయ్ అన్నటువంటి ఒక స్టూడెంట్, బీహార్కి చెందినటువంటి స్టూడెంట్, మీరు కూడా వినే ఉంటారు బహుశా. ఈమె సివిల్స్లో టాపర్గా వచ్చింది. సివిల్స్ రాస్తే టాపర్గా వచ్చింది. టాపర్గా వస్తే ఇంకేముంది, అందరూ సంతోషమే, అబ్బో ఎంత వచ్చింది ఏంటో అని చెప్పేసి ఆమెని వీళ్ళు ఏం చేశారంటే ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈమెకి పొలిటికల్ సైన్స్ అండర్ రావట్లేదు. పొలిటికల్ సైన్స్ అనమంటే ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నారు, పొలిటికల్ సైన్స్ అనకుండా ప్రోడిగల్ సైన్స్ అంటుంది. ప్రోడిగల్ అంటే అర్థం ఏంటంటే తప్పిపోయిన అని అర్థం. ఇదేంటి టాపర్గా వచ్చినాకి పొలిటికల్ సైన్స్ పలకడం కూడా రావట్లేదు ఏంటి అని చెప్పేసి ఇంకొక వ్యక్తి గురించి అడిగితే అతను పలానా టీచర్ అని అంటారు. అంతా క్వైట్ ఆపోజిట్ సమాధానాలు చెప్తుంది. వీళ్ళందరికీ అనుమానం వచ్చింది, ఈమె నిజంగా సివిల్స్లో టాపర్గానే వచ్చిందా అని. ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఈమె ఎగ్జామ్ రాసినటువంటి ఏ ఎగ్జామ్ హాల్ అయితే ఉందో ఆ ఎగ్జామ్ హాల్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారికి ఈమె లంచం ఇచ్చి ఎగ్జాము మొత్తం కూడా మాస్ కాపింగ్ చేసి రాసింది. అంటే కాపీ కొట్టి రాసింది, ఆయనే హెల్ప్ చేశారు. దాంతో ఈమె బీహార్ స్టేట్లోనే సివిల్స్లో టాపర్గా వచ్చేసింది. కానీ తన యొక్క తంతంతా ఎక్కడ బయటపడింది అంటే ఆమెకు కనీసం ఉచ్చారణ కూడా రావట్లేదు. దాంతో ఆమె దొరికిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ కండిషన్లో ఆమె ప్లస్ ఆ ప్రిన్సిపాల్ గారు ఇద్దరు కూడా ఎక్కడున్నారంటే జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్పానంటే వేషధారులు కొంతకాలం చక్కగా జరుగుతూ ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది, బైక్ బాగా అందరూ భక్తి గల్లవారులాగానే అంత బాగానే ఉంటుంది, వెళ్తూ ఉంటుంది చూసినప్పుడు. కానీ ఒకరోజు ఫైనల్ స్టేట్మెంట్, ఒకరోజు జడ్జిమెంట్ ఉంటుంది. అప్పుడు ఏంటో తెలుసా, గోధుమలకు గోధుమలు, గురుగులకి గురుగులు వేరు చేయబడుతుంది. నేను ఒక మాట అడగనా, ఈరోజు సంఘంలో నీవు గోధుమవా గురుగువా? వాక్యముతో నిన్ను నువ్వు పోల్చుకొని నన్ను నేను పోల్చుకొని నేను గోధుమలాగా ఉన్నానా గురుగులాగా ఉన్నానా? సమాధానం ఎవ్వరికి చెప్పనక్కర్లేదు. వాక్యానికి నీ స్పందన ఏంటో ఈరోజు నేను గోధుమనా గురుగునా, వేషధారణ నిజమైనటువంటి భక్తి కలిగిన వాడినా, నిజంగా ప్రభు వస్తే ఎత్తబడేవాడినా లేదా ఇక్కడ విడవబడేవాడినా, ప్రభు యొక్క పనిలో నేను నమ్మకస్తున్నా, మనుషులు ఎదుట నేను నమ్మకస్తున్నా అని ఎవరి మట్టుకు వారు పరిశీలన చేసుకొని మరొకసారి ఈ మాట నీ ముందుకు తీసుకొస్తున్నాడు దేవుడు. నీవు ఏ విధమైనటువంటి నిరుత్సాహాన్నైనా నువ్వు జయించగలవు. కానీ ఎప్పుడో తెలుసా, ఇదిగో ఇక్కడ వీళ్ళు మళ్ళీ చేస్తున్న పని ఏంటో తెలుసా, ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు అనొచ్చు, ఇందాక కూడా ప్రార్థన చేస్తున్నారండి, ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏం కలిసిందో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈ ప్రార్థనలో 9వ వచనంలో, మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి. ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏం కనబడుతుంది ఏమండి? ఈ ప్రార్థనలో మెలకువ కనబడుతుంది, ఈ ప్రార్థనలో ఐక్యత కనబడుతుంది, ఈ ప్రార్థనలో శత్రువు మీద యొక్క ఉనికిని ఎలా జయించాలో ఆ తీవ్రత కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తున్నారంట, శత్రువు ఎక్కడ వస్తాడో కొంతమంది ఏం చేస్తున్నారు, కావలి ఉంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది కావలి కాస్తున్నారు. ఇప్పుడు శత్రువు వస్తే, భౌతికంగా శత్రువు వచ్చాడు అనుకో, ఈ కావలసే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మీద పోరాడతారు. ఆత్మీయంగా వాళ్ళని పురికొల్పుతున్నటువంటి ఆ శత్రువుని ఇంకెలా జయిస్తారు, ప్రార్థన ద్వారా ఈ శత్రువుని జయిస్తారు. చూసారా, భౌతికమైన శత్రువు మీద విజయము, ఆత్మ సంబంధమైన శత్రువు మీద విజయము. ఇది ఎలా సాధ్యమైందంటే ప్రార్థన, అలాగే మెలకువ. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామందికి మెలకువ అనే అనుభవాలు లేకుండా పోయాయి. సోమరులు అయిపోయారు, నిద్రమత్తులు అయిపోయారు, దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నారు. ఈరోజుకి సిద్ధపాటు కూడికలు కానీ ఆరాధన క్రమాలు కానీ ఇవి ఎందుకు అనేది ఒక అవగాహనలోకి రాలేకపోతున్నారు.
ఆరాధన క్రమాలన్నీ ఎవరి కోసం అంటే మన కోసమే. స్త్రీలు బలం పొందాలని స్త్రీల కోసం ప్రత్యేకమైనటువంటి స్త్రీల కూడికలు జరుగుతున్నాయి. సేవకురాలు పిలువబడుతున్నారు. ఎందుకంటే మీరు బలం పొందడానికి, మీరు బలవంతులైతే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. మీరు బలవంతులు కావడానికి, ఎందుకంటే పోరాడేది మీరే, మీ కుటుంబాన్ని కాపాడుకునేది మీరే, ఆ ఉపద్రవాలు రాకుండా నిలబెట్టుకునేది మీరే. ఇదిగో ఆ గుమ్మముల దగ్గర కావలి కాసేది ఎవరో తెలుసా సహోదరులారా? మీరే మీరే మీరే. ఈరోజు అందుకే ప్రార్థన ఉండాలి, ఇంకేముండాలి చెప్పండి, మెలకు కూడా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అపవాది చొచ్చుపడ్డానికి వాడు పొంచి ఉన్నాడు. వాడు పడేస్తే ఎలా ఉంటుంది అంటే, వాడు పడేస్తే నీ స్థానాలు కోల్పోతావు, నువ్వు ఎదగలేవు, ఫలించలేవు, అభివృద్ధి కనపడదు. వాడు పడవేయకుండా వాడి మీద జయాన్ని ఇవ్వడానికి ఇదిగో దేవుడు ఈ మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథంలో 12వ అధ్యాయం 25వ వచనాన్ని కనుక మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 12:25. ఒకని హృదయములో విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? దేవుని వాక్యం హృదయము కనుక ఒకవేళ వాడు విచారంతో నిండి ఉంటే, విచారం ఎప్పుడు ఉంటామో తెలుసా? ఎవరైతే అత్యంత భయంకరమైన లైఫ్ ఏదైనా ఉందంటే లోన్లీనెస్. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదు. లోన్లీనెస్ అనేది అతి భయంకరమైనటువంటి శత్రువు. నేను దాంట్లోంచి వచ్చాను కాబట్టి ఆ లోన్లీనెస్ అనే దాని గురించి నాకు బాగా తెలుసు. అప్పుడే చెడ్డ ఆలోచనలన్నీ వస్తాయి, అప్పుడే అపవిత్రమైన ఆలోచనలన్నీ వస్తాయి, అప్పుడే ప్రాణాల మీద ఆశలు పోగొట్టుకునే ఆలోచనలు వస్తాయి. ఎప్పుడో తెలుసా? లోన్లీనెస్. ఇక్కడ వాక్యం చెప్తున్నమాట, ఆ హృదయంలో విచారానికి కారణం లోన్లీనెస్సే. కానీ దాన్ని జయించాలి అంటే దయగల మాటలు వాడిని ఏం చేస్తుందంట? సంతోషపెట్టగలవు. ఈ దయగల మాటలు ఎవరు అంటే ప్రభు మాటలు మాత్రమే మనని సంతోషం తీసుకురాగలవు. ఈరోజు ప్రియ సంగమా, ప్రభు ఎందుకు ఈ మాట మన ముందు తీసుకొస్తున్నాడంటే, నువ్వు సంఘంలో కట్టబడిన వ్యక్తిగా, దేవుని పని కొరకు నియమించబడిన వ్యక్తిగా, దేవుని పరిచర్యకు అందుబాటులో ఉన్న వ్యక్తిగా, వ్యక్తిగతంగా ప్రభుకు దగ్గరైన వ్యక్తిగా, సంఘముగా ఐక్యమత్యం కలిగిన వ్యక్తిగా, మెలకు కలిగిన వ్యక్తిగా ఉంటే ఏ శత్రువు నిన్ను ఏమీ చేయలేడు. ఆమేన్. ప్రతి శత్రువు మీద దేవుడు మనకేమిస్తాడు చెప్పండి? జయమిస్తాడు. ఆమేన్. ప్రతి అపవాది యొక్క తంత్రాలు మనం ఏం చేస్తాం చెప్పండి? తుత్తునీలు చేస్తాం. ఆమేన్. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే మన దేవుడు మన పక్షంగా నిలబడి ఉంటాడు గనక. ఆమేన్. కాబట్టి ఈ అనుభవాల్లో మనం ముందుకు వెళ్దాం. దేవుని కార్యాలు మనందరి జీవితాల్లో చూద్దాం. ప్రభు చిత్తమైతే మరొక వారం మరొక మాటను ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిదైన మా తండ్రి, నాయన మీ పరిశుద్ధ నామమునకు వందనాలు తండ్రి. ప్రభువా, ఇదిగో నా తండ్రి, నువ్వు మహాగణుడివి, భయంకరుడివి, నాయన ప్రభువై ఉన్నావని నీ పిల్లలు సంపూర్ణంగా గుర్తించినప్పుడు అన్ని విషయాల్లో నీకు భయపడతాము, లోబడతాము, నిన్ను కలిగి ఉంటాం, నీతోనే ఉంటాం నాయన. నిజమైన ఆశీర్వాదం మీరు మాతో ఉండటమే. నిజమైన ఆశీర్వాదం నాయన ఈ లోకమందు మీరు మాకు తోడై ఉండటమే. నిజమైన ఆశీర్వాదం నాయన మేము ఉండు స్థలములో, ప్రయాణాల్లో తండ్రి, మా యొక్క జీవన విధానాల్లో మీరు మాకు తోడై ఉండటమే తండ్రి. అదిగో నాయన, నెహెమ్యాలో గ్రంథములు, నెహెమ్యా యొక్క నాయన వారి కమిట్మెంట్లో, వారు కలిగిన దానిలో, వారి పనిలో వారితో నీవు ఉన్నావు తండ్రి. నీకు ఇస్తావు. ఈరోజు సంఘ సావాసంతో కూడున్న బిడ్డలతో, వారి కుటుంబాలతో నువ్వు ఉండు తండ్రి. మాతో మీరు ఉండండి ప్రభువా. అయ్యా, అందుకొరకే మేము పిలువబడ్డాం. మీరు మాతో, మేము మీతో ఉండడానికి ఈ లోకమందు మమ్మల్ని ఏర్పరిచాం. ప్రభువు నీ కృతజ్ఞతాస్తోత్రం.
అట్టి సావాసములు, అట్టి ప్రేమలు, అట్టి నాయన మెలకువలు, అట్టి ప్రార్థనలు, కమిట్మెంట్లు మేము నాయన నిలబడే సంఘముగా, వ్యక్తులంగా, కుటుంబములంగా అయ్యా ఎవరు సంపూర్ణం కాలేము నాయన. సంపూర్ణ అగునట్లుగా మేము పోరాడి ప్రార్థించి మీలో అంటుగట్టి ఏరుపారే కృపను మా అందరికీ దయచేయండి దేవా. అవును నాయన, ఎంతో దుఃఖాన్ని, వ్యాధుల్ని, సమస్యల్ని జయించిన తల్లిదండ్రులు ఉన్నారు. ఎంతో అనుభవశాలులు, ఎన్నో ఎన్నో పరిస్థితులను నాయన జయించిన యవన బిడ్డలు, యవన తల్లులు ఉన్నారు ప్రభా. వృద్ధులైన తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. మీరు నాయన వారి పిల్లలకి నాయన అభ్యసించేవారుగా, బోధించేవారుగా, ప్రకటించేవారుగా, వారిని తీర్చిదిద్దేవారుగా ఉండినట్లుగా నీ కృప దయచేయండి. గొప్ప దేవుడా నీకు వందనాలు. అట్టి నాయన కటాక్షం సంఘం మీద, సేవ మీద నిలిపి మీ దాసులు ఇంకను బలవంతులుగా, శక్తివంతులుగా, ఆరోగ్యవంతులుగా నిలిపి నాయన దైవజనులు బలహీనలుగా ఉండగా అయ్యా అదిగో తండ్రి సేవకులు జ్ఞాపకం చేసుకోండి నాయన. అదిగో తండ్రి రాజుల గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. నీ కృప దయచేయండి నాయన. అదిగో తండ్రి బలహీనలు కాకుండా దైవిక స్వస్థతతో మీ దాసు నాయన సతీష్ గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి సేవార్థం నిలబెట్టి మహిమ పొందమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్.